హలో నమస్తే నేను అశోక్. ఏపీలో జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి జనసేన పార్టీకి తీవ్ర పరాభవం తప్పిందనే చెప్పాలి. ఇక్కడ 100 కంటే తక్కువ ఓట్లు సాధించింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలపై కీలకంగా దృష్టి పెట్టారు. ఈసారి ఎన్నికల్లో వీలైనన్ని స్థానాల్లో గెలవాలని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. సో ఇదే నేపథ్యంలో జనసేనకు ఉన్నటువంటి బలగం ఏంటి? పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం ఈసారి ఆయన గెలుస్తారా? జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? వీటన్నిటి గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. మనతో పాటు ఇంటర్వ్యూలో మాట్లాడడానికి ఉన్నారు పొలిటికల్ ఆస్ట్రాలజర్ జీవీఎల్ చారి గారు. చారి గారు నమస్తే. జనసేన అధినేత జాతకం మనం చూస్తూ వచ్చాము, మీరు కూడా చెప్తూ వచ్చారు. గత ఎన్నికల్లో కొంత పరాభవం పాలయ్యారు. ఈసారికి ఆయన కొంత అడ్వాంటేజ్ ఉంది, ఆయనకంటూ ఆయన పార్టీకంటూ కొన్ని స్థానాలు వస్తాయంటూ కూడా చెప్తున్నారు. ఏంటి ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఆయన పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. బలమైన గ్రహస్థితులు ఉన్నటువంటి జాతకం పవన్ కళ్యాణ్. ధనుర్లగ్నం, భాగ్యస్థానంలో చంద్ర కుజరాహువుల కలయిక, రాజ్యస్థానం బలమైనటువంటి గ్రహస్థితులు ఉన్నటువంటి జాతకుడు, శని మహాదశలో ఉన్నటువంటి జాతకుడు. అంటే సోషల్ మీడియాలో కానీ లేకపోతే వెబ్సైట్లో కానీ చూసినప్పుడు ఆయన జాతకాల్లో చెప్పినటువంటి అంశాలు ఆయన యొక్క పోకడలకి ఎక్కడ సంబంధించారు అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా డేటా ఉంది కాబట్టి సర్టిఫికేట్ తీసుకొని వచ్చి చూసుకున్నట్టయితే ఒక అద్భుతమైనటువంటి రాజకీయ గ్రహ ప్రస్థానం ఉన్నటువంటి జాతకం, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఇతను ఒంటరిగా వెళ్ళలేకపోవడానికి, వెళ్ళి ఇబ్బందులు పడడానికి మధ్య జరిగినటువంటి గ్రహ యుద్ధంలో 2019లో ఓటమి అంచుకు చేరినటువంటి జాతకం అది. ఇక ప్రతిసారి అలాగే జరుగుతుంది అని మనం ధైర్యంగా చెప్పలేము. గత ఎన్నికలప్పుడు ఆయన గ్రహస్థితులు చూసినట్లయితే గురు మహాదశలో రాహువు ప్రభావం చేత 2019లో ఎలక్షన్ జరిగింది మనకు. ఆ సమయంలో గురు మహాదశలో రవి నడుస్తున్నటువంటి దశలో ఈ జాతకుడికి ఇక్కడ ఓటమి పాలవడం జరిగింది. సో 2023 నవంబర్ 7వ తారీఖు నుంచి ఆయనకి శని మహాదశ మొదలై, శని మహాదశలో అంతర్దశ శని భుక్తి మళ్ళీ 2026 నవంబర్ 10వ తారీఖు వరకు శని మహాదశలో శని నడుస్తున్న సమయంలో ఆరంభ శని ఆయనకి కొంత ఊరటను కలిగించేటువంటి అవకాశాలు ఉన్నా వాటిని అందిపుచ్చుకోవటంలో పవన్ కళ్యాణ్ గారు కాస్త వెనకబడ్డారేమో అన్నటువంటి సందేహం అయితే బలంగా ఉంది. అసలు ఓవరాల్గా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారికి వెస్ట్ గోదావరి జిల్లాలో నిడదవోలు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి ఈ ప్రాంతంలోనూ బలమైనటువంటి స్థానాలు ఉన్నాయి. ఓకే. దాంతోపాటు పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, రామచంద్రాపురం, మిమ్మిడివరం, అమలాపురం, జగ్గంపేట, రాజోలు, గన్నవరం, కొత్తపేట, మండపేట, రాజానగరం, రాజమండ్రి ఓకే. ఈ ప్రాంతాల్లో ఆయన గ్రహస్థితుల ప్రకారం బలమైనటువంటి స్థానాలు. అయితే ఇక్కడ ఇంతటి బలమైనటువంటి ఫాలోయింగ్, ఫ్యాన్స్, సైనికులు, దాంతోపాటు స్వకుల బలం, అంగబలం, అర్ధబలం, రాజ్యబలం, రాజ్యభోగం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఓట్ షేరింగే టీడీపీ ఆయుధంగా తీసుకుంది. ఓకే. అంటే ఇక్కడ ఒక చిన్న అంశాన్ని తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు పరవస్తు చెన్నయ్య సూరి గారు చెప్పినటువంటి ఒక కథాంశంలో మార్జాల కిశోర న్యాయము, మర్కట కిశోర న్యాయాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నారు. ఓకే. అంటే ఇక్కడ
ఓవరాల్గా 33 స్థానాలు ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో సగము స్థానాల పైగా బలమైనటువంటి కమ్యూనిటీ ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఒంటరిగా పోటీ చేసినా కూడా గెలిచే స్థానాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ దరిదాపు 20 స్థానాలు గెలిచే స్థానాలు ఉన్నాయి. ఓకే, ఒంటరిగా పోటీ చేస్తే. పొత్తులో భాగంగా వెళితే నాకున్నటువంటి అంచనా ప్రకారం పొత్తులో వీరికి వచ్చేటువంటి ఇవే స్థానాలు ఇస్తారనలో నాకు ఎలాంటి సందేహం లేదు, మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఓకే, ఏ స్థానాల్లో పోటీ చేయబోతుంది పొత్తులో? అంటే పొత్తులో అంటే ఇంకా పొత్తులో ఏ సీట్లో ఖరారు అయిన సందర్భాలు ఇంతవరకు తెలియదు మనకు. నాకున్నటువంటి జ్యోతిష పరిజ్ఞానం ప్రకారం ఈస్ట్ గోదావరి జిల్లాలో కాకినాడ రూరల్ కానీ కాకినాడ సిటీ కానీ ఒకటి వచ్చే అవకాశం ఉంది. ఓకే, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, రాజమండ్రి సిటీ కానీ రూరల్ కానీ ఈ 5 స్థానాలు ఈస్ట్ గోదావరి జిల్లాలోను. ఓకే, మిమ్మిడివరం కూడా అడగచ్చు, అది డౌట్ఫుల్. ఓకే, అట్లాగే వెస్ట్ గోదావరి జిల్లాలో వచ్చేసరికి నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు ఈ 4 స్థానాలు పొత్తులో భాగంగా వీళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే ఇక్కడ ఓవరాల్గా 5 నుంచి 9 సీట్లు, ఇది 33 నియోజకవర్గాల్లో 20-22 నియోజకవర్గాల్లో బలమైనటువంటి పవన్ కళ్యాణ్ ఓట్ షేర్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పొత్తులో భాగంగా ఇచ్చే సీట్లు 5 నుంచి 9 స్థానాలు. మరి దీన్ని మార్జాల కిశోర న్యాయం అంటారా, మర్కట కిశోర న్యాయం అంటారా అనేటువంటిది ఇద్దరి అధినాయకులు తెలుసుకోవాల్సిన అంశం. అంటే ఇక్కడ గతంలో కూడా మనం చెప్పుకున్నాం, పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలు కానీ ఆయన యొక్క విషయాలు కానీ జన సైనికులు బలంగా పాటించేటువంటి వ్యవస్థ తయారు చేసుకున్నారు, ఒక ఆర్మీ. ఓకే, పవన్ ఆర్మీ అనేటువంటిది బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో బలంగా 70 స్థానాలు ఉన్నారు, వాళ్ళు బలంగా 70 స్థానాలు. నేను ప్రస్తుతం తీసుకుంది ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో తీసుకున్నాను. నేను రాబోయేటువంటి నెక్స్ట్ వీక్లో రాయలసీమలో కూడా జనసేన గెలిచేటువంటి స్థానాలు 4 నుంచి 5 నుంచి 6 కూడా ఉన్నాయి. దాని మీద నేను కసరత్తు చేస్తున్నాను. ఓకే, అంటే విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి, గుంటూరు జిల్లాలో ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఈరోజు పర్టికులర్గా కాపు నియోజకవర్గాల్లో మనం తీసుకున్నాం కాబట్టి ఈ 33 నియోజకవర్గాల్లో 20 స్థానాలు బలంగా ఉన్నప్పటికీ కేవలం బలమైన ప్రతిపక్షంగా అసెంబ్లీలో ఎదగకుండా ఉండడానికి ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకున్నారా టీడీపీ వాళ్ళని ఆలోచన వచ్చినప్పుడు నా అంచనా ప్రకారం ఈ 33 సీట్లలో గట్టిగా వాళ్ళకి వస్తే 9 సీట్లు ఇస్తారండి. 33లో 9 అంటే దాదాపు 20కి పైగా సీట్లు, మళ్ళీ 22 సీట్లలో ఇక్కడ వీళ్ళు పోటీ చేస్తారు. లేదు ఈయన పట్టుబట్టి నాకు సీట్లు కావాల్సిందే అంటే అసలు టీడీపీ గెలవనటువంటి కంచుకోట లాంటి ఓడిపోయే కంచుకోటలు 55 ఉన్నాయి, అవి ఇస్తారంటారా? అందులో ఇవ్వచ్చేమో, ఇటు గెలవరు కాబట్టి. సో ఓవరాల్గా ఏంటంటే బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా అధికారంలోకి అయితే రాదు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇలా కాకుండా ఒంటరిగా పోటీ చేసినట్లయితే, ఇప్పుడు ఓవరాల్ చూసినట్లయితే 55 స్థానాల్లో 2019 ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు ఆ ప్రాంతాలు కొన్ని సెకండ్ ప్లేస్లో వచ్చారు వీళ్ళు, కొన్ని చోట థర్డ్ ప్లేస్కి వచ్చారు, ఒకసారి గణనీయంగా గట్టి పోటీ ఇచ్చారు. సో కాబట్టి ఒక 55 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేటువంటి బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఉందంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జనసేన అని చెప్పచ్చు. ఓకే, టీడీపీ కంటే జనసేన బలంగా ఉంది. కానీ ఇంత బలమైనటువంటి శక్తిని దగ్గర పెట్టుకొని
వీరు ఎందుకు పొత్తు కోసం అరళ్ళు చాస్తున్నారా అనేది ఇప్పటికి నా సందేహం. 33 సీట్లు 9 ఇస్తే ఇంకా అక్కడ ఆయనకి ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే 9 అనేది నా ఎస్టిమేషన్. అవి కూడా కాకినాడ రూరల్ ఇస్తారు కంపల్సరీగా, అమలాపురం వస్తుంది, రాజోలు గన్నవరం వస్తుంది, రాజమండ్రి రూరల్ ఇవ్వచ్చు అనుకుంటున్నా, రాజమండ్రి రూరల్ ఇవ్వచ్చు, మిమ్మిడిమారు వీళ్ళు అడుగుతారు వాళ్ళు ఎవరు, నరసాపురం పాతదే, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు. ఈ 9 స్థానాల్లో నీవు అత్యవసరగా 9 స్థానాలు ఇస్తే అందులో మళ్ళీ గెలిచే స్థానాలు తీసుకున్నప్పుడు ఎంత తేడా వస్తుంది? ఇప్పుడు గతంలో భీమవరంలో ఓడిపోయిన ప్లేస్ అది, నరసాపురంలో ఓడిపోయిన ప్లేసు, రాజులు గెలిచిన ప్లేసు. సో రాజులు కంపల్సరీగా వస్తుంది, అమలాపురం వస్తుంది, పి గన్నవరం అవకాశం ఉంది, కాకినాడ రూరల్ అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే భీమవరం కష్టం, తాడేపల్లిగూడెం గెలుస్తుంది, ఏలూరు గెలుస్తుంది. వీటితో పాటు ఇంకొన్ని స్థానాలు దెందులూరు కానీ చింతలపూడి కానీ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అంటే కేవలం పొత్తు అనేటువంటి ఒక ముసుగులో పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ భవితవ్యానికి అడ్డుకట్ట వేసేటువంటి పొత్తే కానీ ఇది అతని బలాన్ని, అతని బలగానికి, సంస్కారవంతమైన ఓటు బ్యాంక్ని విచ్ఛిన్నం చేయడానికి వేసేటువంటి ఒక సక్రమము కానిటువంటి పొత్తే అని చెప్పుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఈయన యొక్క బలవంతం చేతో అలక మీదో మొత్తానికి ఒక 50 సీట్లు చేరాలనుకున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఆ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన క్యాండిడేట్ని గెలిపిస్తుంది అని అయితే నేను అనుకోవట్లేదు. మరి వాళ్ళు గెలిపినప్పుడు వీళ్ళు కూడా గెలిపించరు. ఇది జాతకంలో సింహరాశిలో రవి బుధ శుక్రుడు ఉన్నటువంటి జాతకం, మకర రాశి చెందిన వ్యక్తి తన మాట తన పట్టుదలతో ఇచ్చిన మాటకు కమిట్మెంట్గా వెళ్ళేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి జాతకం పవన్ కళ్యాణ్. సో వాళ్ళు చెప్తే వేస్తారు, కానీ ఆయన చెబితే వేయరు. ఓకే, సో ఇక్కడ అల్టిమేట్గా తక్కువ సీట్లు ఇచ్చి ఓటమి అంచులకు తీసుకెళ్ళటానికే పొత్తులో భాగంగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇండివిజువల్గా వెళ్ళగలిగితే 175 సీట్లు కనుక మళ్ళీ పోటీ చేయగలిగితే 50 స్థానాలు గెలుచుకొని ప్రతిపక్షంలో బలంగా కూర్చోవచ్చు. 50 స్థానాలు 100 వస్తాయండి, అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ ఇస్తాడు, ఆ క్యారెక్టర్ ఇచ్చి ఇక్కడ పులిపిరికాయ పెట్టి వాడేదో గతం గుర్తు రాగానే వాడికి ఏదో ఒక పేరుతో పిలిచి రచ్చగొడుతు మర్చిపోయాడు. అట్టా ఈయనకి ఒంటరిగా పోదాము అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడల్లా ఏదో ఒక కోణంలో అతని ఆలోచనలకి గండి కొడుతూనే వచ్చారు. అర్ధబలం ఉంది, అంగబలం ఉంది, ధనబలం ఉంది లేదో వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి ఒక బలమైనటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి స్థానాల్లో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు కోసం వెళుతున్నాడు అంటే, ఈయన పొత్తుకి వెళితే చిరంజీవి గారు సపోర్ట్ చేయరా, సినిమా రంగం సపోర్ట్ చేయదా? గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆదరించినటువంటి 18 స్థానాలు ఈయన కైవసం చేసుకోలేడా? ఎందుకు అనేటువంటిది ఒక నిర్లిప్తత భావం. సో ఓవరాల్గా ఏంటంటే ఈ పొత్తులో భాగంగా తన సామాజిక వర్గానికి ఎంతవరకు న్యాయం చేయగలడో అన్న సందేహం అయితే బలంగా ఉంది. ఓకే, ఎందుకంటే పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి. ఎప్పుడు అదే చింతకాయ పచ్చడి. ఒకవేళ అధిక సీట్లు ఇచ్చినా అందులో ఉండేది ఎవరు? ఆ టీడీపీలో నుంచి వచ్చిన ఔత్సాహికులే మరి అందరూ సీట్ ఇస్తారు. సరే, ఎవరు వచ్చినా ఇక్కడ జనసేన పేరు మీద అయితే గెలుస్తారు కదా. అంటే ఇక్కడ ఒకటే లక్ష్యం, బయటకి మారేడు పండు మాదిరిగా మేడి పండు మాదిరిగా పొత్తు, లోపలంతా కుచితమైనటువంటి లక్షణం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎక్కువ డ్యామేజ్ ఇది ఎవరంటే చంద్రబాబు గారే. ఎందుకంటే అక్కడ పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి
లోకేష్ గారి యొక్క భవితవ్యం క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఉమ్, అందులో ఇతను వాయిస్ ఉన్న వ్యక్తి, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి, దానితో పాటు తాను అనుకున్నది సాధించడానికి ఏ స్థాయికైనా సరే వెళ్ళగలిగేటువంటి ఒక ఆత్మస్థైర్యం ఉన్న వ్యక్తి. ఓకే. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎస్ ఐఆమ్ కమింగ్ 175 సీట్స్ అన్నట్టయితే మొత్తం రాజకీయం మొత్తం టర్న్ అయిపోయేది. అంతా జనసేనలోకి వచ్చేసేవాళ్ళు. ఎస్, అసలు ఆ పీరియడ్ మంచి పీరియడ్ ఆయనకి. ఆ పీరియడ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి పీరియడ్ వీరికి ఉపయోగించుకోవడం లేకపోవడం, ఆ టైంలో చాలా అసలు ఈయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడ పొత్తు ప్రకటించకుండా ఈ టైంలో కనుక నిర్ణయాలు తీసుకున్నట్టయితే, ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 9 వెస్ట్ గోదావరి జిల్లాలో వాళ్ళు ఇచ్చేటువంటి 9 సీట్లు తీసుకొని పరువు తీసుకునే కంటే ఎలక్షన్ని ఇంకో రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈయనకి డిప్యూటీ సీఎం ఇవ్వాలన్నా ఇంకో రకంగా ఇవ్వాలన్నా ఈయన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకపోయినా పిలిచి మినిస్టర్ ఇవ్వచ్చు. నారాయణ గారికి ఇవ్వలేదా? నారాయణ ఇన్స్టిట్యూట్స్ అన్న నెల్లూరు నారాయణ గారికి ఎవరు తెర మీదకి వచ్చాడు అసలు ఆయన లాస్ట్ మినిట్లో ఎలా వచ్చాడు బయటికి, అట్లా ఇచ్చుకోవచ్చు. కానీ ఈ పొత్తు భాగం పెట్టుకొని ఓ రకంగా చెప్పాలంటే బీసీలు అనేటువంటి పునాదుల పైన తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఆ బీసీ స్థానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక గుండు పిన్నితో ఆ పైపుకు బెజ్జాలు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ చేశాడు. ఆ డ్రిప్ ఇరిగేషన్ బీసీ డ్రిప్ ఇరిగేషన్ ఎప్పుడైతే అయిపోయిందో చిలవల పొలవైపోయిన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మళ్ళీ ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న కొంత కాపు వర్గంలోనూ కొంత కమ్మ వర్గంలోనూ పార్టీ అభిప్రాయ భేదాలతో ఇతనికి ఉన్నటువంటి బలాన్ని బలహీనం చేస్తూ పొత్తుల మధ్య ఊగిసలాడుతూ జరుగుతున్న పరిస్థితిలో నాకున్నటువంటి మేధిని జ్యోతిష పరిష్కారం ప్రకారం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కనీసం 16 నుంచి 20 సీట్లు కనుక ఇస్తే పవన్ కళ్యాణ్కి సముచిత న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ మేజర్ అంటే మీరు చెప్పింది కరెక్టే కాదని నేను, కొన్ని సర్వేలు కొన్ని రిపోర్ట్లు జనసేన కూడా ఎక్కువ పట్టుబట్టిన నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా, దాంట్లో నో డౌట్. దాంట్లో నేను కూడా మీరు తప్పు పట్టినాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అటు హరిరామజోగయ్య కానివ్వండి, కొంతమంది ఆయన కూడా 70 సీట్ల వరకు ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మరి 70 సీట్లు ఇస్తారా లేదా అనేది ఒక్కసారి మనం పూర్వ అంశాలకు వెళ్ళినట్టయితే నిడదవోలు వెస్ట్ గోదావరి జిల్లా అక్కడ 23,000 సీట్లు సంపాదించింది 2019లో, 23,000 ఓట్లు ఏంటి. ఆ పీరియడ్లో టీడీపీకి 59,000 పైగా వచ్చింది. ఓకే. సో ఇక్కడ నిడదవోలు సీటు జనసేనకి ఎవరు? ఓకే. అంటే వాళ్ళ అంచనా ఏంటి, గతంలో 23,000 ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు 59,000 వచ్చాయి. సో ఈ రెండు కలిస్తే సుమారు 70,000 దాకా 80,000 దాకా వస్తుంది. సో ఇక్కడ టీడీపీ ఆ సీటును గెలుచుకోవాలనే ఆలోచన చేస్తుంది. ఇక్కడ జనసేనకి అక్కడ నిడదవోల్లో మొండి చేయి చూపే అవకాశం ఉంది. ఓకే. రెండోది పాలకొల్లు టీడీపీ సిట్టింగ్ స్థానం. సో ఈ పాలకొల్లు కూడా జనసేనకి ఇవ్వదు. నరసాపురం నుంచి 100% జనసేన పోటీ చేస్తుంది. సో ఇక్కడ సుమారు అక్కడ నరసాపురంలో 50,000 రెండో స్థానం నిలబడింది పోయినసారి. అట్లాగే భీమవరంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. సో ఈసారి ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఓకే. భీమవరంలో తాడేపల్లిగూడెం నుంచి 2019లో బొలిశెట్టి శ్రీనివాసరావు 36,000 ఓట్లు వచ్చాయి. అక్కడ టీడీపీకి 54,000 సీట్లు వచ్చాయి. అక్కడ వైసీపీ అతనికి 71,000 వచ్చినాయి. సో కాబట్టి ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం అంటే ఈ పొత్తులో భాగంగా బోలిశెట్టి శ్రీనివాస్కి పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా తాడేపల్లిగూడెం సీట్ ఇప్పించుకుంటాడు. సో వారు వెస్ట్లో మాకు వచ్చిన అంశాల్లో నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం. ఇక ఉంగుటూరు వచ్చేసరికి ఈసారి తప్పకుండా ఉంగుటూరు పోటీ చేస్తానంటుంది, కానీ అక్కడ జనసేనకు ఛాన్స్ ఇవ్వదు. ఓకే. అంటే గతంలో ఇక్కడ
టీడీపీకి 10,000 ఓట్లు వచ్చాయి. అదే టీడీపీకి 10,000, జనసేనకి 61,000. సారీ, జనసేనకి 10,000 వచ్చాయి ఓట్లు. 10, టీడీపీ 61,000 వచ్చింది. సో ఇక్కడ ఉంగుటూరు కూడా ఇచ్చే అవకాశం లేదు. ఇక ఏలూరు. సో ఏలూరు గతంలో మనం ఆళ్ళనాని గెలిచారు. అప్పట్లో జనసేనకి 16,000 ఓట్లు మాత్రం టౌన్లో వచ్చాయి. సో కాకపోతే అక్కడ వైసీపీ బలంగా ఉంటుంది కాబట్టి ఆ బలమైన ప్లేస్ ఒక టీడీపీ కష్టం కాబట్టి అవకాశం ఇక్కడ జనసేన కోరుకుంటుంది. అది న్యూట్రల్, ఇస్తారు ఇవ్వడానికి డౌటే. అట్లాగే పోలవరం నుంచి ఈసారి టీడీపీ బరిలో దిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ జనసేన ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఇక్కడ జనసేనకి ఆ పీరియడ్లో 13,000 ఓట్లు రాగా టీడీపీ 29,000 ఓట్లు వచ్చాయి. సో కాబట్టి పోలవరం కూడా జనసేనకి ఇచ్చే అవకాశం లేదు. ఇక్కడ చింతలపూడిలో టీడీపీ సీట్ అది, అక్కడ కూడా వాళ్ళకి పార్టీ సీట్ అక్కడ సుమారు చింతలపూడిలో కూడా జనసేనకు అవకాశం ఇవ్వదు. అంటే ఈ వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం. సో ఇక్కడ ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం నిడదవోలు అడుగుతారు, ఇవ్వకపోవచ్చు. ఇది మనకు వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గత ఎన్నికలకు సంబంధించి రిపోర్ట్. సో దాని ప్రకారం వాళ్ళు ఆశిస్తున్న స్థానాలు చూసినట్లయితే ఇక తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురానికి గతంలో 28,000 ఓట్లు వచ్చాయి. అనపర్తిలో 13,000 ఓట్ల వరకు వచ్చాయి. సో కానీ ఇక్కడ మాత్రం పిఠాపురంలో మాత్రం టీడీపీ పిఠాపురం అడుగుతుంది జనసేన, కానీ పిఠాపురం మాత్రం వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు అంటారు. ఇక్కడ కూడా జనసేన బలంగా ఉన్న టీడీపీకి తిలోదకాలు వదులుకోవాల్సిందే. ఒకటి. ఇక కాకినాడ రూరల్లో 2019లో జనసేనకు సుమారు 40,000 ఓట్లు తెచ్చుకుంది. టీడీపీకి 65,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ జనసేన పొత్తులో ఈ సీటు కనుక జనసేనకు కేటాయిస్తే జనసేన గెలిచే అవకాశం ఉన్న ప్రాంతం కాకినాడ రూరల్. కానీ వాళ్ళు ఏమంటారు, అర్బన్ ఇస్తానంటారు. అర్బన్ ఇస్తే అది తీసుకుని వెళ్ళి వైసీపీకి అకౌంట్లోకి ఇవ్వడమే. సో కాకినాడ రూరల్ బలంగా ఉంది. రెండోది పెద్దాపురం వచ్చేసరికి సిట్టింగ్ ఇస్తాను టీడీపీకి. సో ఇక్కడ మళ్ళీ రాజప్పే పోటీ చేస్తారు. అక్కడ జనసేనకు లాస్ట్ ఇయర్ మనకు 25,000 ఓట్లు పైగా వచ్చాయి. సో పెద్దాపురం సీటు ఇవ్వదు. కాకినాడ అర్బన్ 30,000 ఓట్లు తెచ్చుకుంది. అక్కడ టీడీపీకి 60,000 ఓట్లు వచ్చాయి. కాబట్టి ఇక్కడ కాకినాడ సీటు కానీ అర్బన్ సీటు కానీ ఈ రెండిట్లో ఏదో ఒక స్థానాన్ని వాళ్ళు కైవసం 2 చోట్ల పోటీ చేసినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. ఇక రామచంద్రాపురం పూర్తి స్థాయిలో జనసేనకు సీటు ఇవ్వదు. రామచంద్రాపురం ఇవ్వదు. ఇక మిమ్మిడివరం 2019లో 33,000 సీట్లు పైగా తెచ్చుకుంది ఓట్లు. కాబట్టి ఇక్కడ జనసేన పొత్తులో మిమ్మిడివరం రావచ్చు. అలా మిమ్మిడివరం సీట్ ఇవ్వడం వల్ల వైసీపీకి జనసేనకి టైట్ ఫైట్ అక్కడ ఏర్పడుతుంది. సో గట్టి బలమైనటువంటి పోటీనిచ్చేటువంటి ప్లేస్లో మిమ్మిడివరం ఒకటి. ఇక అమలాపురం. ఈ అమలాపురంలో జనసేనకి గత ఎన్నికల్లో 45,200 ఓట్లు వచ్చాయి. టీడీపీకి 46,000 వచ్చాయి. వైసీపీకి 72,000 మాత్రం వచ్చాయి. సో ఓవరాల్గా అమలాపురం కూడా జనసేన గెలుచుకోవడానికి అవకాశం ఉంది. జగ్గంపేట జనసేనకు ఇచ్చే అవకాశమే లేదు. వాళ్ళు టీడీపీ వాళ్ళు తీసుకుంటారు. రాజోలు తప్పనిసరిగా జనసేన అకౌంట్కి వెళ్తుంది. గన్నవరం ఆశిస్తుంది జనసేన. కొత్తపేట ఆశిస్తుంది. కానీ చివరికి ఫైనల్గా గణిస్తారంటే అది టీడీపీకి ఇచ్చే అవకాశాలే ఉంటాయి. మండపేటలో టీడీపీ బలంగా ఉంది కాబట్టి జనసేనకి ఇచ్చే అవకాశం అక్కడ లేదు. రాజానగరంలో గత ఎన్నికల్లో 20,000 ఓట్లు మాత్రం వచ్చాయి. టీడీపీకి 59,000 ఓట్లు వచ్చాయి. సో కాబట్టి ఇక్కడ జక్కంపూడి రాజా బలంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ అలయన్స్లో చూసినట్లయితే టీడీపీ అయితే జక్కంపూడి రాజాకి టైట్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ జనసేన పార్టీ ఇవ్వరు. ఇక రాజమండ్రి రూరల్ టీడీపీ నుంచి జనసేన. సో కాబట్టి ఇక్కడ మరి జనసేన సీట్ ఇవ్వాలంటే గోరంట్ల బుచ్చిచౌదరి గారిని త్యాగం చేయాలి. ఆయన త్యాగం చేస్తాడా అంటే చేయరు. అంటే ఇక్కడ టీడీపీ పార్టీ కొన్ని పర్మనెంట్ ఓలెక్స్ సీట్లు కొన్ని ఉన్నాయి.
ఓకే. సో కాబట్టి జనసేనకి రాజమండ్రి రూరల్లో మంచి బలమైన స్థానం. సో గతంలో ఓడిపోయినటువంటి కందుల దుర్గేష్కి ఈసారి రూరల్ సీటుకి అవకాశం ఉంటుంది. ఇస్తే మాత్రం టైట్ ఫైట్ ఇవ్వగలుగుతాడు. టైట్ ఫైట్ అది గెలిచేది మనం తర్వాత చూసుకుంటాం మనం. సో మొట్టమొదటి ఓవరాల్గా ఏంటంటే 20 స్థానాల్లో 33 స్థానాల్లో 20 స్థానాలు బలంగా ఉంటే వీళ్ళకి 9 సీట్లతో సరిపెట్టి మిగతాది ఆ కాపు ఓట్ షేర్ మొత్తాన్ని టీడీపీ మలుచుకోవటానికి వేసేటువంటి ఒక విధానంలో పిల్లి గనక తన పిల్లల్ని 7 చోట్ల మార్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి వాడు 7 నుంచి 9 సీట్లు ఇచ్చి మేము బీసీలకి న్యాయం చేశాం అని చెప్పుకొని సంతృప్తి పడే విధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో 16 నుంచి 20 సీట్లు ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్కి ఆ వర్గానికి పూర్తి స్థాయిలో అది అవమానంగానే నేను భావిస్తాను. ఓకే. అంటే బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వాళ్ళకి మెజార్టీ సీట్లు ఇవ్వాలి. అంటే ఒకటి నా పాయింట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు ప్రకటించినట్లో గత ఎన్నికల్లో వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా స్థిరంగా ఉన్న నియోజకవర్గాలు ఇవి 2019 ఎన్నికల్లో కూడా. ఇప్పుడు ప్రకారం చూసుకున్నా కూడా అంటే అప్పుడు ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కూడా జనసేన కొంత ఓట్ బ్యాంకును పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే జనసేన ఆశిస్తున్నటువంటి ఎక్కువ స్థానాలు గోదావరి జిల్లాల్లోనే, ఎందుకంటే వాళ్ళు గెలిచే ఖచ్చితంగా గెలుస్తామని చెప్పిస్తున్నారు. ఒకటి చెప్పేది ఏంటంటే వాళ్ళు దాదాపు 60కి పైగా స్థానాల్లో అడుగుతున్నారు టీడీపీని, దాంట్లో 33 స్థానాల్లో ఖచ్చితంగా గెలవబోతున్నారు అని వాళ్ళకంటూ ఒక రిపోర్ట్ కూడా ఉంది. దాన్ని ఏం చెప్తారు? వాళ్ళ రిపోర్ట్ నాకు తెలియదు, నేను గ్రౌండ్లోకి వెళ్ళి తీసుకున్న రిపోర్ట్ని తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్లో 70 స్థానాలు బలంగా ఉంది జనసేన. ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ ప్లేస్ జనసేన, థర్డ్ ప్లేస్ టీడీపీలో ఉన్నాయి. ఓకే. ఒక 70 సీట్లలో సెకండ్ ప్లేస్లో జనసేన ఉంది, థర్డ్ ప్లేస్లో టీడీపీ ఉంది. 100 స్థానాల్లో మళ్ళీ అందులో ఒక 50 స్థానాలు థర్డ్ ప్లేస్ టైట్ ఇస్తుంది మళ్ళీ. ఓకే. టీడీపీ సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే ఇక్కడ ఒక అసాధారణమైనటువంటి జాతకుడిని, బలమైనటువంటి రాజ్యయోగం ఉన్నటువంటి జాతకుడిని బలహీనపరిచేటువంటి గ్రహస్థితులు ఉన్న సమయంలో ఆయన ఎలా ఉంది అంటే కుడితిలో పడ్డ బల్లి మాదిరిగా కొట్టుమిట్టాడుతున్నాడు. అంటే ఒక్కసారి ఆయన జాతక ప్రస్తావన చూసినప్పుడు చాలామంది ఆయన అంటే సోషల్ మీడియాలో చెప్పేటువంటి జ్యోతిష్యులు పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదేమో అన్న భావన కలిగింది. సో నేను ఆయనకున్నటువంటి వాతావరణం చూసినప్పుడు ఆయన మకర రాశికి సంబంధించిన వ్యక్తి. ఓకే. అందులో ఎలాంటి డౌట్ లేదు. అది నేను బాపట్ల లక్ష్మీకాంతమ్మ హాస్పిటల్ నుంచి ఆయన పుట్టిన వివరాలు నేను తీసుకున్నాను, దానిపై నేను విశ్లేషణ చేస్తున్నాను. మొట్టమొదట మకర రాశిలో పుట్టిన వ్యక్తి కాబట్టి పట్టుదల అధికంగా ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన వారు పర్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరికి ఏదైనా సరే పర్ఫెక్షన్ ఈ రెండు ఆయన కోరుకుంటాడు. ఈ రెండు లేకపోతే ఆ వ్యక్తులు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడడు. రెండోది, ఈ జాతకుడు 2 స్వభావాలు కలిగి ఉంటారు. ఓకే. ఒకటి పట్టుదల, పని చేస్తే రాక్షసుడిలా పనిచేస్తాడు, నిద్రాహారాలు మానేసి పని చేస్తాడు. పని చెయ్యకూడదు అనుకుంటే మొండికేసి గొంగళికేసి పడుకుంటాడు. అంటే ఇక్కడ తానే శ్రామికుడిగా, తానే కర్షకుడిగా అన్నీ తానే చూసుకుంటాడు. ఈ స్వభావం ఎక్కువగా ఉంది. కొత్త విషయాలు ఆలోచించడంలో ఎక్కువ ఆసక్తిని చూపుతాడు. ఏ పని చెయ్యడానికైనా సరే ఉత్సాహాన్ని చూపుతాడు. ఓకే. దీంతోపాటు వీరికి లాజిక్గా బాగా ఆలోచిస్తారు. లాజికల్ వ్యక్తి అంటాను, ఎందుకంటే ఊహాతీతం ఎక్కువగా ఉంటుంది. పోటీని బాగా ఇష్టపడతాడు.
ఇతరులను బాగా గౌరవించే స్వభావం ఉంది. ఎప్పుడు ఈయన రగిలే అగ్నిపర్వతం లాంటి వాడు. అదే అగ్నిపర్వతం అప్పుడప్పుడు చల్లని గాలి వీచేటువంటి స్వభావం ఉంటుంది. మనుషులు కోపిష్ఠులు 3 రకాలుగా ఉంటారు. ఉత్తముని కోపము ఉత్తముని కోపము ఒక పగలు రాత్రి, మధ్యముని కోపము ఉత్తముని కోపము క్షణకాలము, మధ్యముని కోపము పగలు రాత్రి, మూర్ఖుని కోపము జీవితాంతం. అలా చూసినట్లయితే మకర రాశ్యాధిపతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క మానసిక స్థితి ఏంటంటే ఆయనది ఉత్తమ కోపమే. ఆ క్షణంలో అగ్నిపర్వతంలాగా పేల్తాడు, ఆ తర్వాత కూల్గా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. దాంతోపాటు కొత్త విషయాలని గమనించుకోవడంలో ఆ తెలుసుకున్న అంశాలని ఎస్టాబ్లిష్ చేయడంలో కాస్త ఎక్కువగా నేర్పరితనాన్ని చూపుతాడు. కాకపోతే ఈ జాతకుడికి నాకులాగా చదువు అవ్వదు అంతే. ఇంకా అయితే ఇతనిలో కొన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నాయి. అవేంటంటే శనితో సంబంధమైనటువంటి రాశి కాబట్టి డిక్టేటర్గా, రూరల్గా, లెజెండ్గా ఉండి తన సైన్యాన్ని సంసిద్ధం చేయడానికి అవకాశం. ఎందుకంటే భాగ్యస్థానంలో చంద్ర కుజు రాహుల కలయిక ఉంది కాబట్టి, భాగ్యస్థానంలో కుజుడు కాబట్టి ఈ జాతకుడు సాధ్యమైనంత వరకు తన వారిని కంట్రోల్లో పెట్టేటువంటి ఒక మాస్టర్గా కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈయనకి కఠినత్వం కూడా ఉంది, అతి పట్టుదల, అతి మూర్ఖత్వం కూడా ఈ జాతకులో ఉంది. ఓవరాల్ చూసినట్లయితే ఇలాంటి జాతకులు అంటే ఇక్కడ మల్టీ యాక్టివిటిస్ట్, మంచి కవి ఉన్నాడు, మంచి రసహృదయం ఉంది, కళాహృదయం ఉంది, దాంతోపాటు రాజకీయ విజ్ఞానత, పుస్తక పఠనం, ఇవన్నీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆయనకున్నటువంటి గొప్ప గుణాలు. సో ఇటువంటి గొప్ప గుణాలు ఉన్నటువంటి జాతకుడు నలుగురి చేత నిండు సభల్లో ఎందుకు అవమానపడుతున్నాడు అన్న కోణంలోనే చూసినప్పుడు 24 గంటల్లో బాపట్ల లక్ష్మీకాంతమ్మ హాస్పిటల్ నుంచి ఈయన పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తీసుకున్న తర్వాత రాత్రి స్టడీ చేసినటువంటి అంశాలు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ కాపు నియోజకవర్గాల్లో బలగం, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక మూల గ్రంథంలో మా నాయన పుట్టకముందు, మా తాతగారు పుట్టకముందు, బహుశా మా ముత్తాతగారు పుట్టారేమో, అప్పుడు వెంకట రామకృష్ణ కవి అనేటువంటి ఆయన ఒక గ్రంథంలో మానవ విశ్వగుణదర్శనం అనేటువంటి ఈ గ్రంథంలో ఏ ఏ ప్రాంతంలో ఎవరెవరు నివసిస్తుంటారు, ఏ ఏ వర్గాల వారు ఉంటారు అంటే, అప్పట్లో ఈ కాపు అనేటువంటిది కులం కాదు, ఒక వృత్తి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో రాయల వారికి సర్వ సైన్యాధ్యక్ష పదవులు ఇచ్చినటువంటి చేసిన వారు వీళ్ళు. అశ్వాధిపతులు, గజాధిపతులు, తురగాధిపతులు, సర్వ సైన్యాధిపతులు ఎవరంటే కాపులు. అందువల్ల వారికి కాపు అంటే ఒక రాజ్యాన్ని సంరక్షించడానికి ఏ ఏ ఆయుధాలు మొత్తము ఉన్నాయో అవన్నీ కూడా ఈ కాపు వర్గం వారికి ఉన్నాయి. సో రాయల వారి సంస్థానంలో పని చేసినటువంటి తోట కుటుంబం, తోట సర్వారాయుడు, తోట వెంకట సుబ్బయ్య, తోట గోపాలకృష్ణ, ఈ వంశస్థులు, సుంకర రాజగోపాల్, సుంకర సుబ్బన్న, వీళ్ళు కలగర బుచ్చిరామన్న, ఇట్లా కొన్ని వారసత్వ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో కాపు వర్గంలో, అందులో ముద్రగడ పద్మనాభం గారు, కొత్తపల్లి సుబ్బారాయుడు లాంటి వారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే విజయనగర సామ్రాజ్యం నుంచి రాయల వారి యొక్క సైన్యం యుద్ధాలు ముగిసిన తరువాత వారికి ఒక్కొక్క ప్రాంతానికి పంపించాడు. అలా వలస వచ్చినటువంటి అనగొంది, రాయదుర్గం, కళ్యాణదుర్గం, చిత్రదుర్గం
కొండపల్లి వదిలి రాజరాజ నరేంద్రుడి ఆస్థానము చెంది పిఠాపురం జమీందారుల యొక్క సేవలో ఉంటూ వారి సొంత ఇలాకైనటువంటి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఆ ప్రాంతంలో వలస వచ్చినటువంటి కాపు వర్గం ఏదైతే ఉందో ఇది మొత్తము కూడా రాయల వారిని గెలిపించడానికి వారు పన్నినటువంటి యుద్ధ వ్యూహ నైపుణ్యం ఎవరంటే కాపు వర్గం. ఓకే, అంటే కాపు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. అటువంటి గొప్ప ఉన్నటువంటి స్థైర్యం ఉన్నటువంటి కాపులు పవన్ కళ్యాణ్ ఎందుకు భుజాన్ని మోయలేకపోతున్నారనేది సందేహం. సో నా ఆవేదన ఆలోచన ఏంటంటే ఆయనకి వెస్ట్ గోదావరి జిల్లాలో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో 16 నుంచి 20 సీట్లు ఇస్తే ఆయనకి సముచితమైనటువంటి స్థానం కల్పించారు అని నేనే ధైర్యంగా చెప్పగలుగుతాను. కానీ నాకున్నటువంటి జ్యోతిష పరిజ్ఞానంలో జనసేనకు ఇచ్చేటువంటి ప్లేసులు 9 మాత్రమే ఓకే అని నేను నిర్ధారణకు వచ్చిన తర్వాత ధైర్యంగా మన ఛానల్ రావడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినంత కరెక్టే, నేను ఒప్పుకుంటాను దానికి. అంటే వాళ్ళ సామాజిక పరంగా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సమీకరణాల మేరకు వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉంటాయి. ఒకవేళ జనసేనకు మీరు అన్నట్టు 18, 19 సీట్లు ఇస్తే గోదావరి జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలిచే పరిస్థితి ఉంటుందా? 20 సీట్లు కనుక ఇస్తే 16 స్థానాలు గెలుస్తుంది, 4 స్థానాలు టైట్ ఇస్తుందండి. ఓకే, వాళ్ళకి ఆ బలం ఉంది అక్కడ, 100% ఉంది. అంటే మీరు ఈ లెక్కను చెప్తుంటే గోదావరి జిల్లాలో 16 స్థానాలు సాధించిందంటే మిగతా ప్రాంతాల్లో ఒక 15 నుంచి 20 అంటే దాదాపు 30 స్థానాల వరకు జనసేన గెలవబోతుంది. ఒంటరిగా పోటీ చేసినా కూడా 50 నుంచి 60 స్థానాల్లో గెలిచేటువంటి దమ్మున్నటువంటి 50 నుంచి 60 స్థానాలు మీరు చెప్పేది అసలు సగం డివైడ్ చేసేస్తున్నారు. అంటే ఇక్కడ 55 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందా? 175 స్థానాల్లో 55 స్థానాల్లో గెలిచే అంటే టీడీపీ ఇచ్చేదేంటి? గెలిచే స్థానాలు ఎవరైనా వదులుకుంటారా? చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆయన చాణక్యం వేరు కదా. అసలు గెలవని స్థానాలు 50-55 ఉన్నాయి. అవును ఉన్నాయి. ఆ స్థానాలు జనసేనకు కేటాయించిన కొంతమేర టైట్ ఫిట్ ఇవ్వగలుగుతాడు కదా. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ అంటే ఇక్కడ ఈ స్థానాల్లో ఈ 55 స్థానాల్లో లాస్ట్ 2019లో 10,000 నుంచి 10,000 సంపాదించుకున్నారుగా. ఇప్పుడు ఇక్కడ నా డౌట్ అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక శాసనం చేస్తే కార్యకర్తలు టీడీపీకి గంప గుర్తుగా ఓటేస్తారు, అందులో ఎలాంటి సందేహము లేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ క్యాడర్ని మనం పొత్తులో ఉన్నాం, జనసేనకు ఈ స్థానం ఇచ్చాం, ఓట్ బ్యాంక్ అటు మరచండి అని అంటే వేస్తారనే గ్యారెంటీ నాకు లేదు. ఓకే, ఎందుకంటే అదొక్కటే మీ డౌట్? అదొక్కటే డౌట్. అది మాత్రం జరిగితే మాత్రం వాళ్ళు ఓడిపోతారు. ఒకవేళ వీళ్ళు కూడా వీళ్ళకి సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు వస్తాయి. ఇక్కడ అల్టిమేట్గా అంటే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ వాయిస్ ఎక్కువగా వినపడకూడదు. ఓకే, ఇది మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, ఇదే. సో మీరు చెప్పింది అది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, అది కూడా కరెక్టే కొంత విధంగా. అప్పుడు టీడీపీ 2019లో టీడీపీ ఓడిపోవడానికి జనసేన కారణం, ప్రత్యక్షంగానే పరోక్షంగానే జనసేన కారణం. మరి ఇప్పుడు వీళ్ళని గెలిపిస్తారా, ఆ పగన పట్టుకొని ఇదే కంటిన్యూ చేస్తారనేది కూడా మనకి. ఎందుకంటే ఇక్కడ జన సైనికుల పైన ఆధారపడినటువంటి తెలుగుదేశం పార్టీ, జనదేశం అది. ఓకే, కాబట్టి అంటే జనసేనకు సముచిత స్థానం కలగాలని, ఆయన మంచి బలమైనటువంటి నాయకుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని మనసావాచ కర్మేణ వారిని ఆశీర్వదిస్తూ ఒక అభిమానిగా ఆయనకి మన ఈస్ట్ వెస్ట్ జిల్లాలో 16 సీట్లు వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇంతకీ జనసేన పవన్ కళ్యాణ్ గెలుస్తారా ఈసారి? వాళ్ళ వ్యూహాలు వాళ్ళకుంటాయి కదా. అంటే ఆయన గెలుస్తాడా? సరే, ఇప్పుడు 16 సీట్లు 100% గెలుస్తాడు, 100% గెలుస్తాడు పవన్ కళ్యాణ్, 100% గెలుస్తాడు. ఎందుకంటే వారి వ్యూహాలు వాళ్ళకుంటాయి. ఎప్పుడు కూడాను సింహం నిద్రపోతుంది అనుకుంటారండి, సింహం నిద్రపోతుంది అనుకుంటారు, కానీ ఒక్కసారి కన్నెత్తి చూస్తుంది. ఈసారి అలా నిద్రమత్తులో ఉండదు, నిద్ర ఉండదు. వీళ్ళ నిద్ర పుచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే ఇంకా రాబోయే రోజు రాయలసీమలో కూడా
టీడీపీ జనసేన అలయన్స్లో గెలిచే స్థానాలు బలంగా 5 ఉన్నాయి ఓకే రాయలసీమలో కూడా. మరి అవి ఎందుకు టీడీపీ జనసేనకి ఇవ్వదో కూడా నేను మీకు మరొక రోజున ఓకే దాని మీద ప్రాక్టీస్ చేస్తున్నాం. సో మనం ఈరోజు ఈస్ట్ వెస్ట్ తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ఓవరాల్గా 70 సీట్లు ఎక్కడ గెలుస్తుంది అనేది మనం ప్రయత్నం చేసి చూద్దాం. సో మీరు చెప్పినట్టు ఖచ్చితంగా 70 సీట్లు కానీ ఇస్తే జనసేనకి 30 నుంచి 50 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందంటారు. అంటే ఈసారి బలమైన వాయిస్గా జనసేన ఉండే అవకాశం ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఆ వాయిస్ లేకుండా ఉండటం కోసమే అత్యవసర సీట్లు తక్కువ సీట్లు ఇస్తారని చెప్పేసి మీరు మరి మీరు చెప్పినట్టు చూద్దాం వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారో, జనసేన ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో కూడా చూద్దాం గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు జీవెలన్ చారీ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.